ప్రార్థన ప్రాముఖ్యము, ప్రార్థన విలువ నీకు తెలిస్తే నువ్వు ప్రార్థించకుండా నేను ప్రార్థించకుండా ఉండలేము బిడ్డారా. ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మాట్లాడటం. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? దేవునితో మాట్లాడటం. ఇప్పుడు దేవునితో మాట్లాడటం ఎవరికైనా ఇష్టమా కష్టమా? ఒకవేళ నువ్వు ఎవరితోనే వాదం పెట్టుకుంటే, ఎవరితోనే ఒకవేళ ఇష్టం లేకపోతే వారితో నువ్వు మాట్లాడటం మానేస్తావు. కానీ ఎవరు కూడా దేవునితో వాదం పెట్టుకుంటారా? పెట్టుకోరు. దేవునితో మాట్లాడిన వారు ఎవరో లేరు. ఉన్నారంటే వాళ్ళు ఎవరంటే నాస్తికులు. చెప్పండి, ఎవరండి? నాస్తికులు. అంటే దేవుడు లేడని చెప్పేవారు తప్ప మిగిలిన వారందరూ కూడా దేవునితో మాట్లాడేవారు. దేవునికి స్తోత్రం. రెండవదిగా, ఆయనతో ఎక్కువ ఎవరు మాట్లాడతారంటే ఆయన బిడ్డలైన వారు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులతో బిడ్డలు ఎక్కువ మాట్లాడతారు, బిడ్డలతో తల్లిదండ్రులు మాట్లాడుతుంటారు. వీళ్ళ కుటుంబంలో వీళ్ళ బంధం కంటే మించిన బంధం ఇంక లేనే లేదు. ఫ్రెండ్స్ అయినా బయట వాళ్ళైనా ఎవరైనా సరే అది సెకండరీ థింగ్. కానీ ఫస్ట్ ఎక్కువ సంభాషణ, ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎవరంటే ఫ్యామిలీలో. దేవునికి స్తోత్రం. ఆయన మన తండ్రి లేక ఆయన దేవుడు, మనం ఆయన బిడ్డలము. ఆయనతో మనం మాట్లాడటమే, ఆయన మనతో మాట్లాడటమే దాన్ని ఏమంటారంటే ప్రార్థన అంటారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థన అనేది ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి క్రైస్తవుని జీవితంలో అది ఎంతో ప్రాముఖ్యమైన. దేవుడితో మాట్లాడితే మనకేమొస్తుంది, లేక దేవుడు మనతో మాట్లాడితే మనకేమొస్తుందంటే, మనము దేవునితో మాట్లాడితే పిల్లరా మన విషయాలన్నీ కూడా దేవుని చెప్పుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ఎవరైనా సరే మన ప్రాబ్లం మన గురించి మనం ఇతరులకు చెప్పుకోకపోతే మన ప్రాబ్లం ఇతరులకు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా కానీ నువ్వు చెప్పలేదు కనుక ఎదుటి వాళ్ళు ఏం చేయాలంటే స్పందించరు. ఒకవేళ కొన్ని సందర్భాలు అంటారు, అయ్యో నువ్వు చెప్పలేదుగా, చెప్తే నేను ఏం చేసేవాడిని, నీకు సహాయము చేసేవాడిని అంటారు. అంటే తెలిసినా కానీ చెప్పలేదు కాబట్టి సహాయం చేయడానికి వెనుకంజ వేస్తూ ఉంటుంటారు. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం అందరము కూడా దేవుని సందులో ఉన్నప్పుడు మన విషయాలు మనం దేవునికి చెప్పుకోవడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజంగా మన విషయాలు మనం దేవునికి చెప్పుకోలేకపోతున్నాము, చెప్పుకోవలసిన వ్యక్తికి చెప్పుకోలేకపోతున్నాము, సమస్య తీర్చుకోవలసిన వ్యక్తి ద్వారా సమస్య తీర్చుకోలేకపోతున్నాం. కానీ చెప్పుకోకూడని వ్యక్తులకు మన విషయాలు మనం చెప్పేసుకుంటున్నాం. అందుకని క్రైస్తవుల్లో, దేవుని బిడ్డల్లో లేక దైవ పరిసర చేస్తున్న వారిలో ప్రార్థన జీవితము లోపించింది. దేవునితో సంభాషించటము మానేశారు, దేవునితో మాట్లాడటం మానేశారు, దేవుని దగ్గర కూర్చోవడం మానేశారు, దేవుని పాదం దగ్గర కూర్చొని వాళ్ళ విషయాలు చెప్పుకోవడం మానేశారు. ఈరోజు నీ ప్రాబ్లం, నీ సమస్య, మన సమస్య మనం మొట్టమొదటిగా ఎవరికి చెప్పుకుంటున్నాం? దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే మన విషయాలు దేవునికి పంచుకోవటం అన్నమాట. ఆ ప్రార్థనలో మన అవసరతలు దేవునికి తెలియజేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థన ఆలకించి లేక మన విషయాలు గ్రహించి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది బిడ్డలు ప్రార్థించారు. అపోస్తలుల కార్యము చూడగలిగితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకసారి మనం అపోస్తలుల కార్యములు ఒక మాట చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము, అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగ్గపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చాలండి. ఆయన వారిని కలుసుకొని ఎలాగో ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆ మాట చెప్పినప్పుడు పిల్లరా మనం చూడగలిగితే 12వ వచనం నుంచి, అప్పుడు వారు ఒలీవల వనబడిన
కొండ నుండి యెరూషలేము తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస్ సైజు ఉన్న మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారు ఎవరనగా అని మనం చూడగలుగుతున్నాం. అయితే వారందరూ చేసిన పని ఏంటంటే 14వ వచనంలో, వీరితో కూడా కొంత స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. ఇంచుమించు 120 మంది దేవుని యొక్క వాగ్దానాన్ని చేతబట్టుకొని దేవుడిచ్చిన మాట ప్రకారము వాళ్ళందరూ కూడా యెరూషలేములు చేరి, యెరూషలేములో ఒక మేడ గదిలో వాళ్ళందరూ చేరి పిల్లరా, వారందరూ వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచున్నారు. దేవునికి స్తోత్రం. 120 మంది మేడగదిలో కలిసి ఏక మనసుతో ఎడతెగ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఏం ప్రార్థన చేస్తున్నారు? తండ్రి, నువ్వు వాగ్దానం చేసావు కదా, నీ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చండి, నీ చిత్తం మా పట్ల జరిగించండి, నీ సహాయం మాకు అనుగ్రహించమని వాళ్ళందరూ ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరిలో ఏమున్నదంటే ఏక మనసు ఉన్నది. ఏక మనసుతో వాళ్ళు ఎడతెగక ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ప్రార్థన అంటే నిజంగా మనకు ఇష్టం లేకపోతే ప్రభు కార్యాలు చూడటం చాలా కష్టం. దేవుడు చూస్తున్న మాట ఏంటంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా నేను చేస్తాను, కార్యం చేస్తానన్నాడు. ఈరోజు దేవుని కార్యాలు మనం అందరం చూడబోవడానికి గల కారణం ఏంటంటే, మనం చేయవలసిన పని చేయలేకపోతున్నాము. చేయకూడని అనేకమైన పనులు మనం విస్తారంగా చేస్తున్నాం. ఒక విశ్వాసి దేవుని బిడ్డ చేయవలసిందంటే, నీ అవసరం నిమిత్తము, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ యొక్క బిడ్డల క్షేమం కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు, నీ ఫలభరితమైన పరిస్థితుల కొరకు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు ప్రతి దినము కూడా దావీదు అంటాడు, దావీదు ఆయన దినమునకు 3 మార్లు ప్రార్థన చేస్తాడట. దేవునికి స్తోత్రం. ఉదయకాలం ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాడు, సాయంకాలం ప్రార్థన చేస్తాడు, 7 మార్లు స్తుతిస్తాడు. ఇంచుమించు 10 మార్లు ప్రభు పాదం దగ్గరికి వెళ్ళే వ్యక్తి దావీదు. ఏ దావీదా, నీకు పని లేదా? ఏ దావీదా, నీకు ఇంకేమీ జాబ్ లేదా? ఏ దావీదా, ఇదేనా నీకు పని అని అంటే ఆయన అంటాడు, నేను రాజును, నాకు సింహాసనం ఉంది, రాజ్యమును గురించి భారం ఉంది, ప్రజల గురించిన బాధ్యత ఉంది, అయినా కానీ నాకు ఈ భాగ్యాన్ని, ఈ అర్హతను, ఈ ధన్యతను ప్రసాదించిన, రక్షణ ప్రసాదించిన దేవుణ్ణి నేను ఏమాత్రం కూడా నిర్లక్ష్యపరచనని దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు దావీదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇట్లా మనం దేవునితో ఎంత సమయం గడుపుతున్నాం? దేవుని మనసు మనకు తెలుసా? దేవుని ఆలోచన మనకు తెలుసా? అసలు మన పూర్తి బయోడేటా దేవునికి ఆ దగ్గరికి చేరిందా? మనకి ఏదైనా అవసరం అనుకో, డబ్బులు అవసరం అనుకోండి, ప్రక్కవాళ్ళ దగ్గరికి వెళ్ళేమా? అవసరమంది ఒక 1000 రూపాయలను అడుగుతాం. దానికి ముందుగా ఎప్పుడైనా దేవుని పాదం దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఒక 1000 రూపాయలు అవసరమైందయ్యా, నాకు సహాయం చేయమని దేవుని అడిగిన దాఖలాలు, సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయా? మనుషుల దగ్గరికి వెళ్ళినంతగా, మనుషులు ప్రాధాయపడినట్లుగా వెళ్ళిపో, లేవు అని అన్నప్పటికీ పిల్లరా, పదే వాళ్ళని ప్రాధాయపడుతూ, అవసరమైతే వాళ్ళ పాదాలు పట్టుకుంటూ, వాళ్ళ చేతులు పట్టుకుంటూ గోజాడి వాళ్ళని అడుగుతాం. కానీ నేను ఇస్తాను, అడగండి అని చెప్పిన దేవుణ్ణి అడగలేని పరిస్థితి ఈరోజు క్రైస్తవ జనానికి, లేక విశ్వాసులకు ఉన్నట్టుగా ప్రభు లేఖనాలకు జ్ఞాపం చేస్తున్నాయి. మనమందరం కలిసి ప్రార్థన చేస్తే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంత సీరియస్గా నేను వాక్యం చెబుతున్నాను, ఇంత సీరియస్గా మీరు వాక్యం వింటున్నారు, ఇది బాగోలేదు. కానీ ఈరోజు ఎంతమంది లేచి ప్రార్థన చేశారు ఒకసారి చెప్తారా? మేము ప్రార్థన చేశాం. యేసయ్యా నీకు స్తోత్రము. భక్తుడు ప్రార్థన చేస్తున్నట్టు భోజనం చేసే టైంలో, యేసయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్ అన్నాడట. ఇది ప్రార్థనే. నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్ అన్నాడు. ఇది ప్రార్థనే. అయ్యా నీకు స్తోత్రం అయ్యా, రాత్రంతా కాపాడావు, నీకు స్తోత్రం అయ్యా, ఈ రోజంతా కాపాడయ్యా, నీకు స్తోత్రం అయ్యా, మా బిడ్డలు దీవించాడయ్యా, నీకు స్తోత్రం అయ్యా, ఆమేన్. ఇది ప్రార్థన. ఈ ప్రార్థన, ఈ చిన్న ప్రార్థన చేస్తే మనకు ఎంత ప్రతిఫలం వస్తుంది? ఏవండి?
రోజులో 24 గంటల్లో ఎంతో కష్టపడి చెమటోడ్చి నిలబడి లేకపోతే కూర్చొని లేక పరిగెత్తుకుంటూ అనేక నడుము వంచి అనేక రీతిలుగా శ్రమ పడుతున్న మనము మన కష్టార్జితం మనం అనుభవించాలంటే దేవుని సహాయం అవసరం కదా. దేవుళ్ళు ఎంత సమయం మనం గడుపుతున్నాము? బైబిల్ చదువుతున్న మాట, ఆ మాట చాలా జాగ్రత్తగా మనం అందరం ఆలకించాలి. దయచేసి చూడండి, తిమోతి పత్రిక ఒక మాట చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాట చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవుని కోసం ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలం. ఏంటంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. స్తోత్రం, హల్లెలూయా. నెమ్మదిగా బ్రతకాలంటే, సుఖముగా బ్రతకాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్ర. నేనేమంటానంటే, నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు బ్రతుకుతావు. కానీ ఎలా బ్రతుకుతావంటే నెమ్మదితో బ్రతకో, సుఖంగా బ్రతకో, కష్టంతో బ్రతుకుతావు అన్నమాట. కన్నీటితో బ్రతుకుతావు, బాధతో ఉంటావు, దుఃఖంతో ఉంటావు, వేదనతో ఉంటావు. నీకు సంతోషము దూరం అయింది, నీకు కరువు, ఏమాత్రం కూడా ఆనందం నీకు దగ్గర ఉండదు. మనము సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి జీవించాలంటే, ఇలా మనం సుఖంగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును మనం ప్రార్థన చేయాలట. దేవునికి స్తోత్ర. అందరి కొరకు ప్రార్థన చేయాలి, కొందరి కొరకు కాదు. మన ప్రార్థనలో కొందరే ఉంటారు. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. ప్రార్థనలో కూడా స్వార్థం, ప్రార్థనలో కూడా స్వార్థం. ప్రార్థనలో కూడా కొంతమందికే చేస్తారు, కొంతమంది చేయరు. మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందరి కొరకు అంటే రాజులు మొదలుకొని అట్టడుగు స్థితిలో భేదవాని వరకు ప్రతి వ్యక్తి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనం నెమ్మదిగా ఉంటాము, సుఖముగా ఉంటాము. దేవునికి స్తోత్ర. చేస్తున్నారా? అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం మనం. మన ఇంటోడి గురించే మనం ప్రార్థన చేయం. ఎంత బాధకరమో తెలుసా? మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేయము, భర్త గురించి ప్రార్థన చేయరు, భార్య గురించి ప్రార్థన చేయరు, తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయరు, ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయరు. నేనంటే దేశం పక్కన పెట్టు, ప్రపంచాన్ని పక్కన పెట్టు, మన గురించి మనమైనా ప్రార్థన చేసుకుంటున్నామా? ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, ప్రార్థన ఎంత విలువైందో, ప్రార్థన ఎంత శక్తిభరితమైందో ఈరోజు ప్రభు నీకు నాకు జ్ఞాపం చేస్తున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన దినముగా భావించి పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన గురించి ఎందుకు జ్ఞాపం చేసుకుంటారంటే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటము, ప్రార్థన వలన అన్నీ సాధ్యమే. దేవునికి స్తోత్ర. ఒక పాట ఉన్నది, ఎవరు ఉంటే నాకు తీసివ్వండి. ఆ పాట ఒక సందర్భంలో పాడటానికి ఇష్టపడాను. ప్రార్థన వలనే పయనం అనే పాట ఉంటే ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. అమ్మగారు పడండి. ప్రార్థన వలనే ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించ
ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ఏందట? ప్రార్థన వలనే పయనము అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని స్టార్ట్ చేసినా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ప్రతి సందర్భంలో కూడా మనం ప్రార్థనతోనే ప్రయాణం స్టార్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ఏంటండి? మనకు ప్రాకారం ఏంటి తెలుసా? మనకు భద్రత ఏంటి తెలుసా? అయ్యో ఇప్పుడే వెళ్ళాడండి, ఇప్పుడేనండి వెళ్ళింది, ఏం జరిగిందో తెలియలేదు, కానీ వెంటనే ఇంత అపాయం జరిగిందా అంటే దేవుని కాపుదల మనకు ఉండాలంటే, దేవుని భద్రత మనకు ఉండాలంటే ఆ ప్రార్థన మనకు ఎలా ఉంటుందంటే ప్రాకారముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రార్థన లేనిది ఏం చెప్పండి? పరాజయం. ఈరోజు ప్రార్థన చేయలేకపోతే అందుకని మనకు అపజయం వస్తుంది. తెలుసు, మనకి అన్నీ తెలుసు. మనకి ప్రార్థన లేకపోతే ఎలాంటి పరిస్థితులు జరుగుతాయో మనకు తెలుసు. ప్రార్థన లేని జీవితాలు ఎంత శూన్యమో మనకు తెలుసు. ప్రార్థించకపోతే మన కుటుంబాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో మనకు తెలుసు. కానీ మనం ప్రార్థించలేకపోతున్నాం. ప్రార్థన లేనిదే పరాజయం అని చెబుతూ, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను అడిగారా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థన నేర్పించయ్యా, ప్రార్థన చేయకుండా నేను ఉండలేనయ్యా అని ఏ రోజైనా ప్రభువును మనం అడిగిన దాఖలాలు ఉన్నాయా? సంవత్సరాల తరబడి విశ్వాస యాత్రలో మన జీవితంలో జరుగుతున్నప్పటికీ కొంతమంది నోరు తెరిచి పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయని వారు, చేయటానికి శక్తి లేని వారు ఈ స్థలంలో చాలామంది ఉన్నారు. ప్రభుతోనూ మాట్లాడకపోతే గంటలు మాట్లాడతారు. ఎవరితో? ఫ్రెండ్తో మాట్లాడతారు, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడతారు, స్నేహితులతో మాట్లాడతారు, వాళ్ళతో ఏడుతో మాట్లాడతారు, సోది మాటలు మాట్లాడతారు. కానీ దేవునితో మాట్లాడడం చేత కాదు. ప్రార్థన అనేది పిల్లరా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయడానికి వాస్తవానికి అందరికీ సాధ్యం కాదు, కానీ ప్రార్థన చేసే వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయ్యా అంటున్నాడు. అంటే ప్రతిరోజు కూడా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభు పాదాల దగ్గర మనం కన్నీరు కాచి ప్రభు పాదాలు తడిపితే ఆ రోజు మన పయనము, మన ప్రయాణము, మన పని సాఫీగా సాగుతుంది. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి. ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేసిన సందర్భంలో, దేవుని సందులో నిజముగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసే సందర్భంలో ఆ రోజు ఎంత ఫలభరితంగా ఉంటుందో, ఆ రోజు ఎంత సంతోషకరంగా ఉంటుందో, ఆ రోజు ఎంత ఆస్వాదకరంగా ఉంటుందో గమనించిన దేవుని బిడ్డ ప్రార్థించకుండా ఎంతలాగా ఉండిపోతున్నావు. ఆ భక్తుడు పాట రాస్తూ ఒక మంచి వచనం ఏంటంటే, ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపో. పాడండమ్మా. అమ్మగారు. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ
పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏదో చేయాలనుకుంటున్నాను మిమ్మల్ని, కొంచెం ఒక పావుగంట నాకు సహకరించండి, ముగిస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ఏదైనా పదులు కానీ ఏదైనా ప్రయాస కానీ మనం ప్రార్థనలో జరిగితే, ప్రభు సన్నిధిలో ఉంటే, ప్రభు పాదాల దగ్గర ఉంటే మనకు విజయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన అపజయానికి కారణం ఏమిటో తెలుసా? సమస్యల కారణం ఏమి తెలుసా? దుఃఖానికి కారణం ఏమి తెలుసా? అవమానానికి కారణం ఏమి తెలుసా? నిందకు కారణం ఏమి తెలుసా? మన ఇంటిలో అన్నీ ఉన్నాయి, మన జీవితంలో అన్ని కార్యక్రమాలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాము, కానీ ప్రార్థనకు మాత్రం ఏం చేయలేకపోతున్నాము? ప్రాధాన్యత లేకపోతున్నాం. మన ఇంట్లో ప్రార్థన ఉందా? పర్సనల్గా ప్రార్థన ఉందా? కుటుంబపరంగా ప్రార్థన ఉందా? సంఘపరంగా ప్రార్థన ఉందా? ప్రార్థన అంటే పారిపోతాం, ప్రార్థన అంటే పారిపోతాం. ప్రభు శక్తి మనకు ఎలా వస్తుంది? ప్రభు యొక్క బలం మనకు ఎలా వస్తుంది? బిడ్డలారా, మనం ఎంతగా దేవుని సందులో ప్రయాసపడితే, ప్రార్థన చేస్తే అంత దీవెనలు మన మీద కుమ్మరించబడతాయి. దేవునికి స్తోత్రం. ప్రభు మనసు మనకు తెలియాలంటే, స్తోత్రం, హల్లెలూయా. నీ మనసు ప్రభువుకు అర్థం కావాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చోక తప్పదు. బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఇలాప వాక్యములు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో త్వరగా కొన్ని మాటలు జ్ఞాపం చేస్తాను. ఇలాప వాక్యములు ఇలాప వాక్యములు 2వ అధ్యాయము అమ్మా 18 నుంచి చదువమ్మా. 18 నుంచి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా, చాలా జాగ్రత్త, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము. ఎలా? సియోను కుమారి, ఓ దేవుని బిడ్డ, రక్షించబడిన బిడ్డ, బాప్తిస్మం పొందిన బిడ్డ, దేవునికి స్తోత్రం. బిడ్డలరా, అక్కడ చూపుతున్న సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. అందరు నా వైపు చూడండి. మన దివారాత్రము మన కన్నీరు పారాలట. డబ్బు లేకపోతే, ఇంట్లో వస్తువు లేకపోతే, ఉప్పు కారం పప్పు లేకపోతే ఏడటం కాదు. ఆ కన్నీళ్ళకి ఏ ప్రతిఫలం రాదు. ఆ కన్నీళ్ళ వల్ల నీ ఆత్మ, నీ శరీరము, నీ ప్రాణం క్షీణించిపోయింది. దేవుని సన్నిధిలో కార్చిన కన్నీటికు, దేవుని సన్నిధిలో పడిన ప్రయాసకు ప్రతిఫలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. సియోను కుమారి, ఓ ప్రకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము. దేవునికి స్తోత్రం. సియోను కుమార్తెలారా, రక్షించబడిన దేవుని బిడ్డలారా, సంగమా, క్రైస్తవ జనాంగమా, దైవ జనామమా, ప్రభు చూస్తున్న మాట, నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము. స్తోత్రం, హల్లెలూయా. అసలు మనకి ఈ మాటలు అర్థమైతే కదా, ఈ మాటల విలువ మనకు తెలిస్తే కదా. ఎప్పుడు లేవాలి మనం? పని చేయడానికి కాదులే, ప్రార్థన చేయడానికి. ఎప్పుడు లేవాలి? రేయి మొదటి జామున అంటే ఎప్పుడు? అప్పుడే. ఎప్పుడమ్మా? చెప్పండి, గట్టి చెప్పండి, ఏదైనా తప్పో ఒప్పు చెప్పండి. రేయి మొదటి జామున అంటే ఎప్పుడు? ఆ రాత్రి ఎప్పుడు స్టార్ట్ అయితే? రే అంటే పగలా నైటా? నైటా? వెరీ గుడ్, బాగుంది.
రేయి మొదటి జాము అంటే ఎన్ని జాములు ఉంటాయి? సర్లే, రేయి మొదటి జామున ఏం చేయాలట? లేచి ఏం చేయాలి? మనము ప్రార్థన, నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సందుని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు నువ్వు ఎత్తాలి. దేవునికి స్తోత్రం. బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారా? మా వాడు మాట వింటలేదండి పాస్టర్ గారు, బాగా ప్రార్థన చేయండి, అవసరమైతే ఉపవాసం ఉండండి. ఇంకొకటి చెప్పి కటిక ఉపవాసం ఉండన్నారు. కటిక ఉపవాసం అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా. నీకున్న భారాన్ని బట్టి నీకు స్తోత్రాలమ్మా, నీకు వందనాలమ్మా. తల్లిగా నీ బిడ్డ పట్ల నీకు భారం ఉంది కనుక ఆ భారాన్ని పంచుకున్నావు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నువ్వేం చేస్తావు? ఒక తల్లిగా బిడ్డ గురించి మనం ఏం చేయాలి? స్కూల్కి వెళ్ళకపోతే స్కూల్కి వెళ్ళవని బాధిస్తున్నావు, కాలేజీకి వెళ్ళకపోతే కాలేజీకి వెళ్ళలేదని బాధపడుతున్నావు, చదవకపోతే చదవలేదని బాధపడుతున్నావు, పని చేయకపోతే పని చేయలేదు బాధపడుతున్నావు, మాట వినకపోతే మాట వినలేదని బాధపడుతున్నావు. కానీ ఏ రోజైనా బిడ్డ గురించి నువ్వు ప్రార్థించావా? స్తోత్రం. అసలు మీకు ఎక్కట్లా, ఏమైందో మరి మనకి. ఈ మాటలు మనకు అర్థమైతే మన కుటుంబాలు, మన జీవితాలు, మన బిడ్డలు బాగుపడతారు. దేవునికి స్తోత్రం. ఓ తల్లి, ఓ బిడ్డ, నీ బిడ్డల గురించి నువ్వు రేయి మొదటి జామున లేసి నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరిస్తున్నావా? ఓ తల్లి, నీ ప్రార్థన, ఒక భక్తుడు అన్నాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహములో కొట్టుకొని వచ్చి నేను యేసయ్య పాదం దగ్గర పడ్డాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ప్రతిఫలంగా నీ కన్నీటితో, నీ కన్నీటిలో ప్రవాహములో నీ బిడ్డ కొట్టుకొని ఎక్కడ వచ్చి పడాలి? దేవుని మందిరం వచ్చి పడాలి, దేవుని పాద దగ్గర పడాలి. దేవునికి స్తోత్రం. అట్టి బిడ్డ ఫలభరితంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మన గురించే మనం ప్రార్థన చేసుకోరు, మన బిడ్డల గురించి ఏం ప్రార్థన చేస్తాం? ఎప్పుడు లేస్తున్నారు? లేచేటప్పుడు ఎప్పుడు లేస్తున్నాం మనం? కనీసం రేయి మొదటాము కాకపోయినా మనము ఆ యొక్క తెల్లారిన తర్వాత మార్నింగే లేచి ఎర్లీగా కాస్త చీకటిగా ఉన్నప్పుడు లేచి మన పసిపిల్లల కోసం, మన కుటుంబీకుల కోసం, భర్త కోసం, భార్య కోసం, బిడ్డల కోసం, మనం చేసే పనుల కోసం ప్రార్థించే తల్లులు, ప్రార్థించే బిడ్డలు ఈరోజు ఉన్నారా? ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందంటే, ప్రార్థన పసిపిల్లల యొక్క వారి గురించి మనం ప్రార్థన చేయడం. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్చున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారం చేసిరో యెహోవా దృష్టించి చూడుము. పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమునందు అతులగుట తగునా? భయంకర నెపత్తులు చూస్తున్నాం మనం ఈరోజు. చిన్నపిల్లలని కాదు, యవన బిడ్డలు కాదు, సేవకులు కాదు, విశ్వాసులు కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో భయంకరమైన పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. అపవాది దుష్టుడు భయంకరంగా శోధిస్తూ ఉన్నాడు. కుటుంబాల శోధన, వ్యక్తిగత జీవితంలో ఏమాత్రం నెమ్మది లేని, పరిశాంతి లేని పరిస్థితి. మనమందరము కూడా జయశీలుడుగా ఉండవలసిన మనము ఏం చేస్తున్నామంటే అపజయానికి గురయ్యి, సాతానుకు బందీ అయ్యి, సాతాను యొక్క ఉచ్చులో పడిపోయి గిలగిలగిలగా తన్నుకుంటున్నాము బయటికి రాలేక. దీనికి కారణం ఏమిటి తెలుసా? మన కుటుంబాల్లో అన్ని కార్యక్రమాలు యాజిటీజ్గా క్రమంగా జరుగుతున్నాయి, కానీ మన కుటుంబాల్లో జరగనిది ఏంటంటే తెలుసా? వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో జరగనిది ఏంటో తెలుసా? ప్రార్థన కార్యక్రమం జరగట్లేదు. నేను ఎవరినో హెచ్చించడం గురించి కాదు, కానీ ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా వెంకయ్య గారు వారి బిడ్డల గురించి ఎప్పుడు కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆ ప్రార్థనకు ఒక ప్రతిఫలం ఈరోజు చూడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకరోజు ఆ ప్రార్థన ప్రతిఫలం చూస్తాడు. ఒకవేళ తండ్రి బాధ్యతని పాటిస్తున్నాడు కనుక ఆ బిడ్డలు ఏదో ఒక రీతిగా దేవుడు పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. తల్లి గుండె మీద చేసుకొని చెప్పు, నీ బిడ్డల గురించి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత ఉపవాసం ఉంటున్నావు, ఎంత కన్నీరు కారుస్తున్నావు, ఎంతగా బిడ్డల గురించి నువ్వు సమయం హెచ్చిస్తున్నావు.
ప్రార్థన చేయలేకపోతున్నాం మనం. అందుకనే సాతానుడు మన కుటుంబాన్ని, మన బిడ్డలను కబళించేసి వారు భయంకరమైన కార్యాలు చేయడానికి ఇక వాడు ప్రేరేపిస్తున్నాడు. బిడ్డరా, ఈరోజు యవనస్తులు మోకాళ్ళు దేవుని సందులో వంగట్లేదు. పెద్దవాళ్ళే మోకాళ్ళే వంగుతున్నాయా? వంగట్లేదు. ఎక్కడ వంగాలో అక్కడ ఉంచుతున్నారు. కానీ దేవుని సందులో వంగవలసిన స్థానంలో వంగలేకపోతున్నారు, వంచలేకపోతున్నారు. బిడ్డలారా, ఎవరి దగ్గరికి వెళ్ళి సెల్యూట్ కొట్టకాకు. ఒక 1000 రూపాయల కోసం, ఏదో తాత్కాలికమైన సహాయం కోసం నమస్తే కొట్టకాకు. ఆ నమస్తే దేవునికి పెట్టు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే ప్రార్థన. ప్రభు సహాయం కోరుకుందాం, ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నేను పోయిన వారం ఇప్పుడు చెప్పనుకుంటా, మనం మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు వాస్తున్న డబ్బులు మా దగ్గర లేవు. ఇటేమో మేనల్లుడు, అటేమో తమ్ముడు కూతురు, ఇద్దరు దగ్గర వారే. ఏం చేయాలో అర్థం కాదు. ఇల్లు కట్టుకునేది కాస్త కొంచెం ఇబ్బందిగా ఉన్నాము. ఒట్టి చేతులతో వెళుతున్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ఒక విశ్వాసం ఎక్కడో ఉంది, దేవుడు ఆ టైంలో ఏదో ఒక విధంగా సహాయము చేస్తాడని. కానీ నిజంగా ప్రార్థనాపూర్వకంగా ఉంటున్న మనము, ప్రార్థన చేస్తున్న మన జీవితాల్లో దేవుడు అన్నిటిని కూడా సమకూర్చి జరిగిస్తాడట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మేము ఎళ్ళక ముందే దేవుడు ఆ కార్యం జరిగించాడు. నాకు తెలియదు అది. స్తోత్రం. మేము ఊరు ప్రయాణం కాకముందే, ప్రయాణం ముందుగానే దేవుడు కార్యం జరిగించాడుగా నేను చూడలేదు. ఎందుకు ట్రైన్లో వెళ్తున్నప్పుడు నేను అలాగా సెల్ ఫోన్ చూస్తే నా సెల్ ఫోన్లో 10,000 రూపాయలు యాడ్ అయినాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ఎక్కడైనా బాబు అనుకుంటే అసలు ఎవరిచ్చారో, ఎక్కడి నుంచి వచ్చినాయో అది నాకు ఏమాత్రం అడ్రస్ కూడా అసలు సరిగ్గా నా ఫోన్ పని చేయట్లే. వాళ్ళ డబ్బులు మాత్రం కనిపిస్తున్నాయి కానీ పేరు పంపించారో తెలియట్లే. సతమతం అవుతున్నా. ఒక ఆలోచన, గవర్నమెంట్ వాళ్ళు వేసారేమోలే ఇంటి గురించి అనుకున్నాను. 40,000 వేసారు వాళ్ళు. పని చేయమన్నారు. ఇంతవరకు కరెంటు సామాన్లు పెట్టించాము, పని చేయలేదు. మన నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయారు. 15 రోజులలో మీరు ఇల్లు కట్టకపోతే మీరు ఇచ్చిన 40,000 వడ్డీతో సహా మాకు ఇవ్వాలని నోటీస్ ఇచ్చిపోయారు. అవునా అని చెప్పాము, వెళ్ళిపోయారు. స్తోత్రం హల్లెలూయా. అనుకున్నాను వాళ్ళు కట్టట్లేదని ఇంకొక 10,000 వేసారేమో అనుకున్నా. వాళ్ళు వేయలే. స్తోత్రం హల్లెలూయా. కానీ ఆలోచిస్తుండగానే ఒక ఫోన్ కాల్ వచ్చేసింది. పాస్టర్ వందనాలు చెప్పారు. అయ్యా వందనాలు. ఏంటి బాగున్నారు. పాస్టర్ ఏదో నాకు ప్రేరేపణ వచ్చింది పాస్టర్ గారు, చిన్న గిఫ్ట్ మీకు పంపించాను అన్నాడు. ఆయనకి ఏమొచ్చిందట? ఆయనకి ప్రేరేపణ రావటం ఏంటండి? సమయం కాదు, సందర్భం కాదు. ఏమి చెప్పలే అతనితో. అసలు మాట్లాడి నెల్లు అవుతుందో మాట్లాడక. ఆయనకి దేవుడు అట ప్రేరేపణ ఇచ్చాడట, నాకు డబ్బులు ఇవ్వమని. దేవునికి స్తోత్రం. నువ్వు సైలెంట్గా ఉంటే, నువ్వు ప్రార్థన పూర్వకం ఉంటే, నువ్వు భక్తి చేస్తే, నీ కోణంలో వెళ్ళిపోతే నీ పని దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి దేవుని అడగని అవసరం లేదు. అవసరం నిమిత్తం అడగడం తప్పు కాదు. ఒకసారి అడిగితే ఇవ్వలేదనుకోండి, సైలెంట్గా ఉండు, ప్రభు పాదాలు పట్టుకో, ఏడు. ప్రభు తప్పకుండా నీకు తగిన సమయం ముందు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చూసుకుంటే 10,000 రూపాయలు నాకు ఎంత కావాలో, ఎంత నేను వాళ్ళకి ఇవ్వాలనుకున్నానో అంత దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన దేవుడు వ్యర్థం చేయడండి, మన ప్రయాసం దేవుడు వ్యర్థం చేయడు. నీ జీవితంలో ప్రార్థన చేయకుండా ఆ రోజు నువ్వు స్టార్ట్ చేస్తే, నీ బిడ్డల గురించి ప్రార్థన చేయకపోతే, నీ బిడ్డల గురించి కన్నీరు కార్చకపోతే ఖచ్చితంగా నీవు సంతోషంగా ఉండలేవు, సమాధానంగా ఉండలేవు, ఆనందంగా ఉండలేవు. నీ బిడ్డల పరిస్థితి ఫలభరితంగా ఉండదు. ఈరోజు అనేక మంది తల్లులు తమ స్థితిగతులు ఎలాగున్నా కానీ దేవుని తన బిడ్డల కోసం ప్రార్థనలో పెనుగులాడేవాడు ఎంతోమంది తల్లులు ఉన్నారు. తల్లులు ప్రార్థన బట్టి బిడ్డలు ఎంతోమంది ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. జాన్ వెస్లీ గారు ప్రపంచ సువార్థికుడు. తన తల్లి తనకు 9 మంది బిడ్డలు, 9 మంది బిడ్డల గురించి ప్రతిరోజు కూడా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క అర్ధగంట ప్రార్థన చేసేదట. దేవునికి స్తోత్రం. నీకు ఎంతమంది బిడ్డలు ఉన్నారు? 2 ఉన్నారేమో, 3 ఉన్నారేమో. కనీసం 1 గంట వాళ్ళ గురించి ప్రార్థన చేయకపోతే ఆ బిడ్డల భవిష్యత్తు ఎలాగా దేవుడు మంచిగా ఉంచుతాడు? బిడ్డలారా, నా బిడ్డలు బాగోలేదు, చదువుకోవట్లేదు, లేకపోతే ముందుకెళ్ళట్లేదు, మాట వింటలేదు అని చెప్పడానికి మనకు మాట వస్తుంది. కానీ బిడ్డల గురించి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, బిడ్డల గురించి ఎంత ప్రయాసపడుతున్నావు. ఈ లోకంలో వ్యర్థమైందని కొరకు ప్రయాసపడుతున్నాం, కానీ పట్టుమని 10 నిమిషాలు కుటుంబం గురించి స్పెండ్ చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రార్థించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒకటి అనుకుంటాను, మీరు మాట వినకపోవడం తప్పు, పొరపాటు మీది కాదు.
సమయానికి రాకపోవడానికి పొరపాటు మీది కాదు ప్రభువా, అది నా పొరపాటునని నేను చాలాసార్లు ప్రభు సందులో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. విశ్వాసులు సరిగ్గా మాట వినకపోయినా, సరిగ్గా టయానికి రాకపోయినా, దేవుని స్తుతించకపోయినా, అన్ని కార్యక్రమాల్లో పాలు పొందకపోయినా దానికి కారణము వారు కాదయ్యా, నేనే కారణం అనుకుంటాను. కారణం ఏంటంటే నా బలహీనత వల్ల, నా ప్రార్థనహీనత వల్ల వాళ్ళు అలా నిర్లక్ష్యంగా ఉంటున్నారేమో ప్రభువా, నన్ను క్షమించని ప్రభు సహాయం కోరుకుంటాను. ఈరోజు బిడ్డలు అలాగా మారిపోవడానికి, బిడ్డలు మాట వినకపోవడానికి, లేక భర్త మాట వినకపోవడానికి, భార్య మాట వినకపోవడానికి, కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉండడానికి సమస్యలు కారణము, ఆర్థిక ఇబ్బందుల కారణము, లేమి కారణము, కొరత కారణము, అవమానానికి నిందకు కారణము ఎవరు అని నువ్వు గుర్తిస్తున్నావు బిడ్డ. ఆ సమస్య కారణం వాళ్ళ మీద ఏళ్ల మీద వేస్తున్నా, కానీ నువ్వు ఏమాత్రం కూడా దాని గురించి స్పందించలేకపోతున్నావు. ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నేను కూడా ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకొని మన బిడ్డల గురించి, మన కుటుంబం గురించి, సంఘం గురించి, సమాజం గురించి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా విషయాలు చెప్పనుకున్నా, టైం లేదు. ఒక్క మాట చెప్పి అపోస్తుల కార్యములు ఒక్క చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్య గ్రంథము 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ అధ్యాయము 11వ వచనం. అందుకు ప్రభు అమ్మా 9:11 అమ్మా. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అను వారి ఎంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రస్తుతం ఈ మాట గురించి చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. సౌలు గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, అననీయతో మాట్లాడుతున్న మాట, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి, చేతి చెప్పండి. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఎవరు ఇతను? సౌలు. 8వ అధ్యాయం చదవండి. 8వ అధ్యాయం మొదటి వచనం. 8 మొదటి వచనం. గొప్ప హింస కలిగినందున అపోస్తలులు అందరూ చెదిరిపోయారు. ప్రలాపించది. ఈ మాట చాలా. సౌలు అయితే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి శరసల్లో వేయించి సంఘమును పాడు చేసే వ్యక్తి. స్త్రీ అని లేకుండా, పురుషులను లేకుండా, చిన్నపిల్లలను లేకుండా, గర్భిణీ స్త్రీలను లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈడ్చుకొని పోయి భయంకరంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి సౌలు. అంత మాత్రమే కాదు కానీ 9వ అధ్యాయం మొదటి వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు అతిశయుడును తనకు ప్రాణాధారముగా అయినట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు నిమ్మని అడిగాను. సౌలు అంటే అందరికీ భయం. యూదులందరినీ హింసిస్తున్నాడు. యేసుక్రీస్తు పేరు చెప్పిన వాళ్ళందరినీ హింసిస్తున్నాడు. అలాంటి భయంకరమైన వ్యక్తి ఎక్కడో అతనికి భయపడి దమస్కులో తల దాచుకున్న ఆ వ్యక్తులను కూడా పట్టుకొని రావడానికి కంకణం కట్టుకొని ఆయన వెళ్తున్న టైంలో దమస్కు మార్గం గుండా వెళ్తున్నప్పుడు సౌలును దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. సౌలు యొక్క మనోనేత్రాలను దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం. సౌలులో ఉన్న ఆ యొక్క గురుడితనం, అహము, ఆ సౌలులో ఉన్న మూర్ఖత్వం, అజ్ఞానము, పిల్లరా ప్రతి విధమైన దేవునికి ఇష్టమైన ప్రతి లక్షణము కూడా దేవుని దర్శనం చేత, దేవుని యొక్క ముఖ స్పర్శ చేత అదంతా కూడా సౌలు నుంచి పోయింది. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడు మనల్ని దర్శిస్తే, దేవుడు మనల్ని తాకితే మనలో మూర్ఖత్వం పోయిద్ది, మనలో కఠినత్వం పోయిద్ది, మనలో ప్రేమ పుట్టించుకొద్ది, మన మోకాళ్ళు ప్రభు సందులో వంగుతాయి. దేవునికి స్తోత్రం. సౌలుగా ఉన్నప్పుడు ఇప్పుడు మోకరించి ప్రార్థన చేయాలి దేవునికి. సౌలుని దేవుడు దర్శించి
అతన్ని సౌలు కాదు ఇక్కడి నుంచి నీకు పౌలని చెప్పి అతన్ని ఎప్పుడైతే దర్శించాడో ఆ రోజున అతడు ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ, ఈరోజు నీవు నేను కూడా ప్రార్థన చేసే గుంపులో ఉందా? ఒక సౌలే మార్చబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, మూర్ఖుడు మార్చబడి ప్రార్థన చేస్తున్నప్పుడు రక్షించబడిన బిడ్డ నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు. అది నీకు మంచి పద్ధతి కాదు. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన కుటుంబం కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు, అందరి కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అటుకుల పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అలాగే